guys, welcome back to AB Telugu Vlogs and welcome back to one more vlog guys. ఇవాళ వీడియో ఏంటంటే నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకుంటామని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. స్టార్టింగ్ ఏంటంటే పూజకి ప్రసాదం ప్రిపేర్ చేస్తాం కదా, మా మమ్మీ ఇక్కడ చేస్తున్నారు, పులిహోర చేస్తున్నారు ఇక్కడ, అది చూపిస్తున్నాను. నార్మల్గా అందరి ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తారో ఇక్కడ కూడా పులిహోర అలానే ఉంటుంది, కాకపోతే ఒక్కొక్కళ్ళ స్పెషాలిటీ ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. మా మమ్మీ చేసిన పులిహోర నాకు చాలా నచ్చుతుంది. సేమ్ టెంపుల్లో మనం వెళ్ళినప్పుడు తింటాం చూడండి ప్రసాదం పులిహోర, సేమ్ అదే టేస్ట్ అనిపిస్తుంది నాకు. అందుకే నాకు ఇది బాగా నచ్చుతుంది. ఎప్పుడైనా విడిగా ఐటమ్స్ని చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పులిహోర చేయడం మా మమ్మీకి ఫ్రీగా ఉన్నప్పుడు వీడియో చేసి పెడతాను. ప్రజెంట్ అయితే ఇంకా వీడియో లాంగ్ అయిపోతుందని నేను స్పీడ్గా చూపిస్తున్నాను అనమాట. యాక్చువల్గా నేను మా ఇంట్లో చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం, ఈ ఇయర్ చేసుకోలేదనమాట. నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు హెల్త్ అంత బాగాలేదు. అందుకని ఇంకెందుకని చెప్పి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నేను దండం పెట్టుకుందాం అనుకున్నాను. పులిహోర ఏంటంటే నేను చాలాసార్లు ప్రిపేర్ చేయడానికి ట్రై చేశాను, కానీ నాకు ఎప్పుడు సరిగ్గా రాదు. అది ఎందుకో మరి నాకు అర్థం కాదు. ఇవేంటంటే బూరెలకి లోపల పూర్ణం ప్రిపేర్ చేస్తారు కదా, అవి మా నాన్న ప్రిపేర్ చేశారనమాట. నెక్స్ట్ ఇక్కడ మా మమ్మీ పరమాన్నం తయారు చేస్తున్నారు. మేమైతే దీన్ని పరమాన్నం అంటాం, కొన్ని ప్లేసెస్లో దీన్ని వేరేగా కూడా పిలుస్తున్నారు. అంటే యూట్యూబ్ వీడియోస్లో చూసినప్పుడు కొన్ని వేరే నేమ్స్లో పిలుస్తున్నారు అనమాట. ఒక్కో ప్లేస్లో ఒక్కోలా ఉంటుంది. ఇవన్నీ ప్రిపేర్ చేసి పూజ స్టార్ట్ చేయడానికి చాలా టైం పట్టింది, కానీ ప్రసాదాలు మెయిన్ కదా పూజల్లో. ఇంకా మా మమ్మీ ఇవన్నీ ప్రిపేర్ చేసేసరికి మా నాన్నమ్మ పూజ దగ్గర హెల్ప్ చేస్తున్నారన్నమాట. పూజ దగ్గర అంటే సర్దుతున్నారు, అది కూడా షూట్ చేశాను. లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ నేను మా ఇంట్లో చేసుకున్నప్పుడైతే వరలక్ష్మీదేవి బొమ్మని నేనే ప్రిపేర్ చేసేదాన్ని. అది మొత్తం సారీ డ్రైపింగ్ అంతా రెడీ చేసేదాన్ని అక్కడైతే. ఇక్కడికి వచ్చినప్పటికీ ఈ ఇయర్ నాకు అసలు హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట. మా మమ్మీ అయితే ఇప్పుడు ఇలా ఫోటో పెట్టే చేస్తారు, సారీ డ్రైపింగ్ చేసి బొమ్మ పెట్టి అవన్నీ ఏం చేయరనమాట. నేను అక్కడ చేసుకున్నప్పుడు మాత్రం సారీ డ్రైపింగ్ చేసి ఇవన్నీ చేసి బాగా రెడీ చేసేదాన్ని, ఎక్కువ టైం పట్టేది అప్పుడైతే. ఇక్కడ మా నాన్నమ్మ అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు పూజకి. మా నాన్నమ్మ పూజలు బాగా చేస్తారు అండ్ రెడీ కూడా బాగా చేస్తారు, ఇంట్రెస్ట్గా చేస్తారనమాట. మా మమ్మీ కూడా బాగా చేస్తారు పూజలు. అండ్ ఇక్కడ మా నాన్నమ్మ ఏం చేస్తున్నారంటే కలసం ప్రిపేర్ చేస్తున్నారు. చెంబుకి పసుపు రాసి దానికి బొట్టు పెడుతున్నారు అనమాట. ఇది ఏంటంటే ఎప్పటి నుంచో మా మమ్మీ వాళ్ళు ఎలా చేస్తున్నారో సేమ్ అలాగే చేసుకుంటారు పూజ. అంతే ఇప్పుడు కొత్తగా మనం ఇలా సారీ డ్రైపింగ్ చేసి బొమ్మను ప్రిపేర్ చేసి ఇలా చేస్తున్నాం కదా అని అక్కడ ఏమీ మళ్ళీ అలా ఏం మార్చరు. సేమ్ కొన్ని ఇయర్స్ ముందు నుంచి మా మమ్మీ మ్యారేజ్ అవ్వక ముందు నుంచి అలా చేస్తున్నారు, సేమ్ అలాగే చేస్తారు ఇక్కడ మా ఇంట్లో. అంటే ఇప్పుడు ఇలా పెట్టేవాళ్ళు ఇలా రెడీ చేసి సారీ డ్రైపింగ్ చేసి ఇలా బొమ్మను పెట్టే వాళ్ళది కరెక్ట్ కాదని కాదు, జస్ట్ చెప్తున్నాను మా ఇంట్లో అయితే ఇలా ఉంటుందని. కలసం రెడీ అయిపోతుంది అండ్ లోటస్ భలే ఉంది కదా. ఒక లోటస్ని పెట్టి ఇంకా దానికి బ్యాంగిల్స్ పెట్టి బ్లౌజ్ పీస్ పెట్టేశారు, కలసం రెడీ అయిపోయింది. ఇంకా మా మమ్మీ మా నాన్నమ్మ కలిసి ఇక్కడ కలసం పెడుతున్నారనమాట. ఎందుకో కొన్ని వీడియోస్ నేను స్ట్రైట్గా తీసినట్టున్నాను, అది సరిగ్గా రావట్లేదు, కొన్ని షార్ట్గా వస్తున్నాయి, షార్ట్ వీడియోస్కి తీసినట్టు వస్తున్నాయి అనమాట. అంటే షూట్ చేసేటప్పుడు నేను సరిగ్గా చూసుకోలేదు, నార్మల్గా తీసేసాను అనుకుంటా, అందుకనే ఎలా వచ్చింది. ఫైనల్గా పూజకంతా ప్రిపేర్ చేస్తారు, పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను మాత్రం పూజ కంప్లీట్ అయింది కానీ నేను మాత్రం చాలా టైర్డ్ అయిపోయాను. ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయాక నేను వచ్చి నార్మల్గా ఇంకా దండం పెట్టుకొని నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తాను. అప్పుడు కొంచెం రిలీఫ్గా అనిపించింది నాకు. చాలా టైం పట్టింది ఇవన్నీ ప్రిపేర్ చేసి పూజ అవ్వే టైంకి, సో దానివల్ల కూడా కొంచెం నాకు నీరసంగా అనిపించింది బాగా. ఫైనల్గా పూజ ఇలా కంప్లీట్ అయింది ఇక్కడ. నెక్స్ట్ ఇయర్ కూడా అక్కడ నేను మా ఇంట్లో బాగా చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటే బెస్ట్, ఉండి కొంచెం హెల్త్ అంతా బాగుండి బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను నెక్స్ట్ ఇయర్. ఈ ఇయర్కి అయితే ఇలా అయిపోయింది. ఇంకా చెప్పాను కదా కొంచెం నీరసంగా ఉందని, అందుకే నేను పెద్దగా సారీ అవన్నీ వేసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇంకా నేను ఆ అవుట్ఫిట్ ఇంకా డ్రెస్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మా మమ్మీ పూజ అయిపోయిన తర్వాత నాకు తోరణం కడుతున్నారు. తోరణం చేతికి కట్టుకున్నప్పుడు నాకు భలే అనిపిస్తుంది అండ్ కొత్త లుక్ వచ్చినట్టు అనిపిస్తుంది కదా. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. మా మమ్మీ వాళ్ళు ఉండే ఊర్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి, పక్కన దగ్గరలోనే ఉన్నాయి, అక్కడికి వెళ్దాం ఇంకా అనుకున్నాము ఈవినింగ్. ఆఫ్టర్నూన్ ఇంకా కాసేపు లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నాను.
నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అవ్వాను అనమాట. ఇప్పుడు కూడా నేను సేమ్ డ్రెస్ కాదు, వేరే డ్రెస్ చేంజ్ చేస్తాను. ఇక్కడ మా మమ్మీ అనమాట, నేను, మా మమ్మీ, మా నాన్నమ్మ, మేము ముగ్గురం టెంపుల్కి బయలుదేరాం. ఇక్కడ మేము వెళ్ళే టెంపుల్ ఫస్ట్ టెంపుల్ అనమాట. ఒక 3 టెంపుల్స్కి వెళ్ళాం. ఇది మా ఇంటి దగ్గరలోనే ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ కొత్తగా ఒక టెంపుల్ పెట్టారంట, అంటే ఇప్పుడు శ్రావణ మాసం అని చెప్పి కొత్తగా పెట్టారంట. అక్కడ కూడా చాలా బాగా నచ్చింది. ఇదే అది డెకరేషన్ ఇక్కడ చాలా బాగా చేశారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. Please do subscribe to my channel. Thanks for watching. Keep smiling. Bye guys.